Now exercise 7.3 from coordinate geometry. We take the second question, this one. Find the value of k for which the points are collinear. అయితే ఇక్కడ collinearity అనే దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ we got one statement, that is ఇప్పుడు A, B, C ఇవి 3 పాయింట్స్ అనుకుందాం. These 3 points are on the same straight line. ఇప్పుడు what is the condition for collinearity అంటే this is one point, this is another point, it is one more. So I will name the points as A, B, C. ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఏబీ డిస్టెన్స్ కనుక్కుందాం. ఏబీ డిస్టెన్స్ తర్వాత బీసీ డిస్టెన్స్ కనుక్కుందాం, తర్వాత ఏసీ డిస్టెన్స్ కనుక్కుందాం. సపోజ్ ఈ మూడింటి మధ్యలో ఏబీ లెంత్ ప్లస్ బీసీ లెంత్ కలిపితే వచ్చిన ఆన్సరు ఈ టోటల్ లెంత్ని కలిపితే ఈక్వల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఏబీసీఆర్ కొలినర్ అని చెప్పవచ్చు. ఇది కండిషన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది మనం అంటే 3 టైమ్స్ లెంత్స్ కనుక్కోవాలి. ఏబీ లెంత్, బీసీ లెంత్ అండ్ ఏసీ లెంత్. ఇట్లా కాకుండా మనం డైరెక్ట్గా ఏబీసీ అనే 3 పాయింట్స్ కొలినియర్ కావాలి అంటే వన్ మోర్ కండిషన్ ఈజ్ collinearity condition is the area formed by the 3 points is 0. If the area of triangle formed by 3 vertices is 0 or 3 points is 0, then the 3 vertices or points are collinear. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంతకుముందు వరకు ఏబీబీసీ ఏసీలు ఎందుకు అనుకునే పోయి డైరెక్ట్గా మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. సో వీ టేక్ ద క్వశ్చన్ సెకండ్ బిట్, థర్డ్ క్వశ్చన్ ఇది తీసుకుందాం. ఏంటి థర్డ్ క్వశ్చన్? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్. సో ద 3 పాయింట్స్ ఆర్ కే కామా కే, 2, 3, 4, -1. ఇప్పుడు ఈ మూడింటికి సంబంధించి కొలినియారిటీ ప్రకారం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ 0 అవుతుంది. సో x1y1, x2y2, x3y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ మీకు ఇంతకుముందు చెప్పిన x1 బ్రాకెట్ రాసుకోండి, x2 బ్రాకెట్ రాసుకోండి, ప్లస్ x3 బ్రాకెట్ రాసుకొని మాడ్యులస్లో రాసేయండి. నెక్స్ట్ వన్ మిడిల్లో మైనస్లు పెట్టేసేయండి. ఇప్పుడు సైక్లిక్ ప్రాసెస్లో తీసుకోండి నెంబర్స్. ఇకండి x1 వచ్చింది కదా, 1 అంటే ఇది 2 వస్తుంది, y2, y3. నెక్స్ట్ 2 వచ్చింది కదా, 3, నెక్స్ట్ 1, నెక్స్ట్ x3 కదా, y1, y2. ఇది సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇక్కడ 0 వస్తుంది. ఎందుకు 0 అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ దగ్గర నెంబర్ ఇస్తేనేమో నెంబర్ రాసుకున్నాం ఇక్కడ. సో ద నెంబర్ ఈజ్ నాట్ గివెన్. నెంబర్ ఇవ్వకుండా ఏమి ఇచ్చారంటే కొలినియారిటీ అని కండిషన్ ఇచ్చినారు కాబట్టి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 0 అవుతుంది కాబట్టి 0 పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇందులో హాఫ్ మాడ్యులస్ x1 అంటే k అవుతుంది ఇక్కడ, k బ్రాకెట్ ప్లస్ x2 అంటే 2 అవుతుంది ఇక్కడ, 2 బ్రాకెట్ ప్లస్ x3 అంటే 4 అవుతుంది, 4 బ్రాకెట్. నెక్స్ట్ మిడిల్లో మైనస్లు పెట్టేసుకుందాం, మైనస్ మైనస్ మైనస్. నెక్స్ట్ వి రైట్ ద వాల్యూస్. y2 is 3, y2 3, y3 -1. సో రెండు సైన్లు పక్క పక్కన వచ్చాయి. again 1 1 బ్రాకెట్, y3 -1, y1 k, y2 3. సో ఈ బై 2 ఇటు వెళ్తే 0 × 2 0 అవుతుంది కాబట్టి ఇది 0 వస్తుంది. నెక్స్ట్ మాడ్యులస్ k ఇంటూ లోపల బ్రాకెట్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 + 1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్. ఇక్కడ
ఈ లోపల సింప్లిఫికేషన్ ఏం లేదు ఇక. కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే 2ని లోపలికి మల్టిప్లై చేద్దాం. ఈ 2ని లోపలికి మల్టిప్లై చేద్దాం. చెప్పండి. ప్లస్ 2 ఇంటూ -1 దట్ ఈజ్ -2 ప్లస్ ఇంటూ ఈ మైనస్ 2 ఇంటూ కే 2k ప్లస్ 4 ఇంటూ కే 4k మళ్ళీ ప్లస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ 4 ఇంటూ 3 12 మాడ్యులస్. సో 0 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 4 ఇంటూ కే 4k -2 ఇది మైనస్ ఇక్కడ చూడండి సింప్లిఫై చేద్దాం. -2k ప్లస్ 4k దట్ ఈస్ ప్లస్ 2k -2 -12 దిస్ ఈజ్ -2 -14 అవుతుంది. సో డైరెక్ట్లీ ఐ విల్ రైట్ -14 హియర్. మళ్ళీ మాడ్యులస్ ఉంటుంది ఇందులో 4k ప్లస్ 2k 6k -14 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు దీన్ని రెండు భాగాలు మాడ్యులస్ అంటే ఒకటి ముందు ప్లస్ ఒకసారి పెట్టుకొని చేయాలి, మైనస్ ఒకటి. 0 ఈజ్ ఈక్వల్ టు 6k -14 ఒక ఆన్సరు. 0 ఈజ్ ఈక్వల్ టు -12 అంటే ఒకవేళ ఇది ఈ లోపల నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు దీన్ని పాజిటివ్ చేయాలంటే మనం మైనస్తో మల్టిప్లై చేయాలి కదా. సో ఇప్పుడు ఒకవేళ 6k -14 నెగిటివ్ అయింది అనుకోండి, మనం పాజిటివ్ చేయాలంటే ఏం చేయాలి, మైనస్తో మల్టిప్లై చేయాలి. అందుకని ముందు మైనస్. రెండు ఆన్సర్స్ తీసుకోవాలి ఎప్పుడైనా. సో ఈ -14 వస్తే 14 ఈజ్ ఈక్వల్ టు 6k. సో k ఈజ్ ఈక్వల్ టు 6 ఇది పోతే బై అవుతుంది 14/6 దట్ ఈజ్ 7/3 ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 7/3. ఇక్కడనేమో మైనస్ ఎప్పుడు తీసుకుందాం, -6k -6k మైనస్ ఇంటూ -14. సో ఈ -6 ఇంటూ 6k ఈజ్ ఈక్వల్ టు 14, k ఈజ్ ఈక్వల్ టు 14/6 దట్ ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 7/3. సో ద వాల్యూ ఈజ్ 7/3. ఇలా మనం ఫైండ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి 4th క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ హూజ్ వర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ -4 -2 -3 -5 3 -2 అండ్ 2, 3. ఇప్పుడు ఇది క్వాడ్రిలేటర్కి డైరెక్ట్ ఫార్ములా ఉంది కానీ అది ఇంటర్లో ఉంటుంది కాబట్టి మనకు 10th క్లాస్ లెవెల్లోనే చేయాలి ఈ క్వశ్చన్. సో 10th క్లాస్ లెవెల్లో ఎలా చేయొచ్చో ఒకసారి చూద్దాం. దీన్ని సింపుల్, ఈ క్వాడ్రిలేటర్ని 2 ట్రయాంగిల్స్గా డివైడ్ చేద్దాం. బై డ్రాయింగ్ ఎ డయాగ్నల్ వీ గెట్ ద 2 ట్రయాంగిల్స్. ద కాంబినేషన్ ఆఫ్ 2 ట్రయాంగిల్స్ విత్ ద యూనిఫైడ్ డయాగ్నల్ ఈజ్ కాల్డ్ ఏ క్వాడ్రిలేటర్. సో దీన్ని ఎట్లా చేస్తాం ఒకసారి మీ ఫిగర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చేయండి. 4th క్వశ్చన్. సపోజ్ ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటర్. ఈ క్వాడ్రిలేటర్ ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఒక డయాగ్నల్ డ్రా చేద్దాం. ఇప్పుడు దీన్ని మీరు రెక్టాంగిల్గా తీసుకోకండి, ఎనీ క్వాడ్రిలేటర్. సో ఇందులో we just write the names A, B, C, D. ఇప్పుడు ఇందులో రెండు ట్రయాంగిల్స్ కనపడుతుంది చూడండి మనకు. సో ఈ పై ట్రయాంగిల్ ఏరియా తీసుకుందాం, కింది ట్రయాంగిల్ ఏరియా తీసుకుందాం. రెండు సార్లు కనుక్కోవాలి ఇట్లాంటి కోఆర్డినేటర్లు ఇచ్చినప్పుడు. I will write the points here. So we take the points -4, -2. -4, -2. This is one point. Next to -3, -5. -3, -5. And the next point is 3, -2. 2, 3. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ABD ఏరియా కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్యులస్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఈ ఫార్ములాతోని మనము ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఈ మూడే తీసుకోవాలి మనం. సో దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఒక ట్రయాంగిల్ డ్రా చేసుకోండి మనమే. సో కీప్ ద నేమ్స్ A, B and D.
పాయింట్స్ రాస్తే 4 -4 -2, దిస్ ఈజ్ -3 -5, దిస్ ఈజ్ 2 3. వీటికి కింద పాయింట్స్ నేమ్ పెట్టుకోవాలి కదా, కోఆర్డినేట్స్ x1 y1, x2 y2, x3 y3 ఇలా పెట్టుకొని మనం దీని ఏరియా ఫైండ్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ట్రయాంగిల్ ఇది బి, ఇది డి, ఇది సి. సో పాయింట్స్ రాసేద్దాం మళ్ళీ. బి పాయింట్స్ ఆర్ -3 -5, సి పాయింట్స్ ఆర్ 3 -2, and the points D are 2 3. మళ్ళీ దీనికి మళ్ళీ సేమ్ x1 y1, ఇది x1, ఇది y1, ఇది x2 y2. ఇట్లా రాసుకుంటే స్ప్లిట్ చేసి రాసుకుంటే మార్క్స్ కూడా మంచిగా వస్తాయి మనకు. తర్వాత మళ్ళీ ఫార్ములాతోని ట్రయాంగిల్ ఏం ఏరియా, ఇది బీడీసీ ఏరియా, బీసీడి ఏరియా అవుతుంది. ఇది ఫైండ్ చేస్తాం. తర్వాత మనకు కోఆర్డినేటర్ కదా కావాల్సింది. సో కోఆర్డినేటర్ ఏబిసిడి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిడి ప్లస్ ట్రయాంగిల్ బీసీడి. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ వస్తుంది. ఇది వచ్చేస్తుంది మనకు. సో ఇలా ఫైండ్ చేయాలి 4th క్వశ్చన్కి. నెక్స్ట్ వి సీ ద 3rd క్వశ్చన్. ఇందులో చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ బాగా చూడండి, మిడ్ పాయింట్స్ ఇచ్చింది ఇక్కడ మనకు. మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ 0, -1, 2, 1, 0, 3. సారీ, మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. ట్రయాంగిల్ వర్టిసెస్ ఇచ్చింది ఇక్కడ 0, -1, 2, 1, 0, 3. సో ఇప్పుడు ఇది ఎట్లా చేస్తామో చూద్దాం ఒకసారి. వి డ్రా ఏ ట్రయాంగిల్. దిస్ ఇస్ 3rd క్వశ్చన్. We take a triangle ABC, A, B and C. So I will write the vertices of A and the vertices of B and the vertices of C. ఇందులో the vertices of A are 0, -1 coordinates. Next B 2, 1, C 0, 3. ఇప్పుడు మనకు ఇక్కడ ఏం కనుక్కోవాలి అంటే, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ద 3 సైడ్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ హూజ్ వర్టిసెస్ ఆర్ అని ఇచ్చు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ముందు మనం మిడ్ పాయింట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎవరెవరికి, బీసీకి మిడ్ పాయింట్ కనుక్కోవాలి, ఏసీకి మిడ్ పాయింట్ కనుక్కోవాలి, అండ్ ఏబీకి కూడా మిడ్ పాయింట్ కనుక్కోవాలి. ఇవి ఇక్కడ రాద్దాం. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎవరిది, బీసీది. నెక్స్ట్ డి తర్వాత ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఎవరిది, ఏసీ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. ఇప్పుడు వీటి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మిడ్ పాయింట్ అన్నప్పుడు, ఇక్కడ చూడండి, డి మిడ్ పాయింట్ ఎవరికి, బీసీకి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే, డి వర్టిసెస్ కనుక్కునేటప్పుడు, డి కోఆర్డినేట్స్ కనుక్కునేటప్పుడు బీసీ డ్రా చేసుకోవాలి కంపల్సరీగా. ఇది బి, ఇది సి. సో సి 0, 3 అండ్ బి 2, 1. సో వీఆర్ ఫైండింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ, దట్ ఈస్ డి. ఇప్పుడు మనం డి వర్టిసెస్ కనుక్కుంటున్నాం. సో సరే, డి కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. డి ఈజ్ ఈక్వల్ టు x1 + x2/2, y1 + y2/2. సో ఇందులో ఇది x1 y1 అనుకోండి, అండ్ దిస్ ఈజ్ x2/2. సో ఇందులో x1 ఈజ్ 2 ప్లస్ x2 ఈజ్ 0, 2 + 0/2, 1 + 3/2. 2 + 0 అంటే ఇక్కడ 2ను క్యాన్సిల్ చేస్తారు చాలామంది. సో డోంట్ డూ సో. 2 + 0 ఇది సింప్లిఫైడ్ ఫామ్ అయిపోవాలి. కంపల్సరీ సింప్లిఫికేషన్ అయిపోయిన తర్వాతనే మనం క్యాన్సిలేషన్ ఉంటే చేయాలి. 2 + 0 2, 2/2, ఇది 1 + 3 4/2. సో 2/2 అంటే 1, 4/2 అంటే 1, 2. ఇప్పుడు డి వచ్చేసింది మనకు. నెక్స్ట్ ఏం కావాలి మనకు, డి వచ్చిన తర్వాత నెక్స్ట్ మిడ్ పాయింట్ ఈ ఎవరిది, ఇది ఏసీది. సో రైట్ ఏ అండ్ సి.
ఇక్కడ మనకు ఇది ఎఫ్ అవుతుంది, సారీ ఈ అవుతుంది. సో ఏకి ఏ కోఆర్డినేట్స్ రాద్దాం, 0, -1, 0, -1, సిది 0, 3. ఇప్పుడు మనం వీటిని కూడా సేమ్ x1, y1, x2, y2 అనుకోవడం ద్వారా ఈ కనుక్కుంటాం. ఈ కనుక్కున్న తర్వాత ఇప్పుడు దీనిది అయిపోయింది. నెక్స్ట్ ఎవరిది కనుక్కోవాలి, మనం ఏబి మిడ్ పాయింట్ కనుక్కోవాలి. సో ఏబి మిడ్ పాయింట్ ఏంటి, ఎఫ్. సో ఏ ఈజ్ 0, -1, బి ఈజ్ 2, 1. ఇప్పుడు మళ్ళీ వీటికి కూడా x1, y1, x2, y2, నెక్స్ట్ ఎఫ్ కనుక్కుంటాం మిడ్ పాయింట్స్తో. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు మనం ఏం కనుక్కున్నామంటే ఏబిసి. ముందు మనం ఏం చేయాలంటే ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఏరియా కనుక్కోండి ముందు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి మిడ్ పాయింట్స్ కనుక్కున్నాం కదా ట్రయాంగిల్కి. సో ఏబిసి వీటికి మిడ్ పాయింట్స్ వచ్చేసినాయి, దట్ ఈస్ డి, ఈ అండ్ ఎఫ్. ఇప్పుడు ఈ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేస్తే మళ్ళీ ఒక ట్రయాంగిల్ ఏర్పడుతుంది మనకు. ఇగో ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. ట్రయాంగిల్ డిఈఎఫ్ ఏరియా కనుక్కోండి. ఏం రిలేషన్ ఫైండ్ చేస్తారంటే మనకు ఈ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా ఏముంటుంది, ఇప్పుడు లార్జర్ ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి చూడండి, చిన్నవి 1, 2, 3, 4. ఈ 4 ట్రయాంగిల్స్ని యాడ్ చేస్తే వీ గెట్ ద లార్జర్ ట్రయాంగిల్. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత చెప్తున్నా. ఈ లాస్ట్కి ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ట్రయాంగిల్ డిఈఎఫ్ అవుతుంది. చెక్ చేసుకోండి, మీకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి ఏరియా 16 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది అనుకోండి, ఇది ఏబిసి 4 వస్తుంది. ఇప్పుడు మనకు రేషియో కనుక్కోమన్నాడు. అయితే రేషియో కనుక్కోమన్నప్పుడు క్వశ్చన్ జాగ్రత్త చదవాలి. ఫస్ట్ రేషియో ఎలాగో ఏమని ఇచ్చింది చూడండి, ఫైండ్ ద రేషియో ఆఫ్ దిస్ ఏరియా టు ద ఏరియా ఆఫ్ ది గివెన్ ట్రయాంగిల్. దిస్ ఏరియా అంటే మిడ్ పాయింట్స్ కనుక్కుంటే వచ్చిన ఏరియా. సో రేషియో ఈజ్ ఈక్వల్ టు ఈ మిడ్ పాయింట్స్ ఏరియా ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ టు లార్జర్ ట్రయాంగిల్ ఏబిసి. సో ఇది డెఫినెట్గా ఎంత ఉంటుందంటే ఇది 1 ఉంటే ఇది 4 పార్ట్స్ 1:4 వస్తుంది లాస్ట్కి వచ్చిన తర్వాత. సో ఇలా మీరు ఆ మిగతా ఎక్సర్సైజ్లో అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి.